హౌస్ ఆఫ్ ద డ్రాగన్స్ సీజన్ 3 ఎపిసోడ్ 1 రిలీజ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ పేరు సాల్ట్ అండ్ సీ ఫైర్ అండ్ బ్లడ్. ఆనెస్ట్ గా చెప్పాలంటే గేమ్ ఆఫ్ థ్రోన్ ఫ్యాన్స్ కి ఇది ఒక రియల్ పండగ. ఇయర్ స్టార్టింగ్ లో మనకి ఆ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ వచ్చింది. ఇప్పుడు ఇయర్ మీట్ లో హౌస్ ఆఫ్ ద డ్రాగన్స్ సీజన్ 3 వచ్చేసింది. ఈ ఫ్రాంచైజ్ లో రిలీజ్ అయ్యే ప్రతి ఎపిసోడ్ కూడా ఎప్పుడు చాలా హై లెవెల్లోనే ఉంటుంది. మరి ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అంటే అది కథ విషయానికి వస్తే సీజన్ 2 ఎక్కడ ఎండ్ అయిందో సీజన్ 3 ఎగ్జాక్ట్ గా అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇందులో డ్రాగన్ షిప్స్ యాక్షన్ అడ్వెంచర్ ఎమోషన్ అన్ని పీక్ లెవెల్లో చూపించారు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యాక్షన్ కన్నా ఎక్కువ ఎమోషన్ ని చాలా బాగా డ్రైవ్ చేశారు ఈ ఎపిసోడ్ లో. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా మీ హార్ట్ ని అయితే టచ్ చేస్తాయి. ఇంకా యాక్షన్ గురించి మాట్లాడుకుంటే మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్యాటిల్ ఆఫ్ ద బాస్టర్స్, బ్యాటిల్ ఆఫ్ బ్లాక్ వాటర్ బే ఇలాంటి ఐకానిక్ బ్యాటిల్స్ చూసాం కదా. ఈసారి వచ్చే బ్యాటిల్ ఆఫ్ ద గ్లేడ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఈ బ్యాటిల్ కి బేస్ ఏంటంటే ట్రైరార్కీకి లార్డ్ కార్లీకి మీద ఒక పాత పగ ఉంటుంది. ఆ పగ వల్ల ట్రైరార్కీ కార్లిస్ మీద ఎలా అటాక్ చేస్తుంది, ఆ అటాక్ లో కార్లిస్ బతుకుతారా లేదా అనేది ఈ ఎపిసోడ్ లో ఉన్న పెద్ద ట్విస్ట్. ఇప్పుడు ఒక చిన్న పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో వచ్చిన లాస్ట్ 2 సీజన్స్ నాకు కొంచెం డిసప్పాయింట్ చేసాయి. హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 కూడా నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చింది. అయితే నాకు పర్సనల్ గా సీజన్ 1 కన్నా సీజన్ 2 ఎక్కువ నచ్చింది. ఇప్పుడు సీజన్ 3 ఎపిసోడ్ 1 చూశాక చెప్పాలంటే ఇది సీజన్ 2 కన్నా కూడా ఒక హై లెవెల్లోనే ఉంటుంది. ఇది ఒక కంప్లీట్ బ్యాంగర్ ఎపిసోడ్. మీరు ఎపిసోడ్ చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. ఈ సిరీస్ ప్రతి సోమవారం మార్నింగ్ 6:30కి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. నా సైడ్ నుంచి ఒక సజెషన్ అయితే ఈ సిరీస్ ని తెలుగులో చూడడం కన్నా ఒరిజినల్ ఇంగ్లీష్ లోనే చూడండి. ఎందుకంటే తెలుగు డబ్బింగ్ కోసం ఏఐ యూజ్ చేశారు. అది కొంచెం చిరాగ్గా అనిపించింది నాకైతే. కానీ ఇంగ్లీష్ లో చూస్తే ఆ ఒరిజినల్ ఇంటెన్సిటీ వేరే లెవెల్లో ఫీల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Wow.